జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు మనకిచ్చిన అద్భుతమైన శ్లోకాలలో సౌందర్య లహరి. ఈ సౌందర్య లహరి అనేది ఏం చెప్తుంది? మనకి సృష్టి రహస్యాన్ని మొత్తము వివరిస్తుంది. ఈ సృష్టి అంటే ఎక్కడ బయట సృష్టే కాదు, మన మనసుల లోపల అంతర్లీనంగా ఉన్న సృష్టిని కూడా జగద్గురువులు మనకి గురువులు కదా అందించారు. ఫస్ట్ శ్లోకంలో ఏమన్నారు? హరిహర విరించాదిభిరపి అంటే సృష్టి ఎక్కడ ఉంటుంది, సృష్టి మొత్తం ఎలా వ్యాపించి ఉన్నది అన్న దాని మీద చెప్పారు. ఎట్లా ఉన్నది? హరి అంటే విశ్వవ్యాప్తంగా ఉన్న ఆ విశ్వంలో హరుడు అంటే దానిని జీవం ఉండేటట్లుగా ఉంచితే దానిలోనికి బ్రహ్మ గారు సృష్టిస్తున్నారు. బ్రహ్మ తన సృష్టిని ప్రారంభిస్తున్నారు. అది ఎలాగా? అమ్మవారి యొక్క పాద రేణువు వాళ్ళు ఈసుమంత తన శిరస్సుని ధరించటం వలన ఆ వారు ముగ్గురు కూడా తమ తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారు. ఎలా? ఎలాంటి వికలము జరగకుండా. అది మనకి ఎలా తెలుస్తుంది? చూస్తూ ఉన్నాం కదా, ఈ సృష్టి మొత్తము కూడా ఎక్కడ సంకల్ప వికల్పాలు జరగకుండా నవ గ్రహాలు మొత్తము కూడా తమ తమ కక్షలలో ఉండి మనకి సృష్టిని అందిస్తున్నారు అని చెప్పని ఈ మొదటి రెండు శ్లోకాలలోని అంతర్లీనంగా ఉండే భావం. ఇప్పుడు మూడో శ్లోకంలో ఏం చెప్తున్నారు జగద్గురువులు? అవిద్యానామంతస్ అవిద్యానామంతస్ తిమిర మిహిర ద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్ర పురరిపు వరాహస్య భవతి. అమ్మవారి యొక్క పాద పద్మ మహిమ వలన ఆ మహిమతోటే ముగ్గురు కూడా తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటే ఇక్కడ అవిద్యానాం అన్నారు. అంటే అవిద్యానాం అనే పదానికి అర్థం ఏం చెప్తారు? విద్య లేని వారికి. విద్య లేని వారికి అని చెప్పటంలో అర్థం ఏమిటి? విద్యా విహీనులు అని చెప్తారు. అవిద్య అనే పదం మనం సాధారణంగా ఎలా అనుకుంటాము? అజ్ఞానము, అజ్ఞానంలో ఉపయోగిస్తూ ఉంటాము. అజ్ఞానం ఎలా ఉన్నది? దట్టమైన చీకటి అంత. దట్టమైన చీకటి మనకి బాగా చీకటి ఉంటుంది రాత్రి అంతా. ఆ చీకటి మొత్తం పటాపంచిలైపోవాలి అంటే ఏమైపోవాలి? సూర్యుడు ఉదయించాలి, అవునా? అలానే అజ్ఞానము అనే చీకటి ఆవరించినప్పుడు వారి హృదయ అంతర్గతంలో కూడా ఈ అజ్ఞాన అంధకారము మొత్తము పటాపంచులు అయి ప్రజ్ఞాన ప్రకాశవంతులుగా చేసేదే అమ్మవారి యొక్క పాద పద్మ పరాగము. అది లేశమాత్రమైనా చాలు, ఆ లేశమైన ఆ అజ్ఞాన అంధకారాన్ని మొత్తము కూడా ఆ మొత్తము మనకి ప్రకాశవంతంగా చేస్తుంది. అంటే ఎలాగా? సూర్యుడు ఉదయించే ప్రదేశములో చెందిన ఒక పట్టణం లాగా సూర్యుడు ఏమవుతుంది? ఆ పట్టణం మొత్తము
వెలుగు కిరణాలతోటి వెదజిల్లుతూ ఉంటుంది. సూర్యుడు భూమి నుండి చూసే వారికి సూర్యోదయం సముద్రంలో నుంచి అలా పైకి వస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. అవునా? సముద్రంలో ఇమిడినట్లు కనిపిస్తుంది. అంటే ఒక ప్రదేశంలో సూర్యుడు పుట్టు స్థలంగా మనకి కనిపిస్తుంది. వెలుగులు ముద్దగా కనిపిస్తుంది. ఆ వెలుగులు ముద్దగా కనిపించిన ఆ సూర్యుడు ఆ ప్రదేశంలో ఇంకా ఎంతో వెలుగులతో ఉండి ఉండాలి. సూర్యుడున్న ప్రదేశం ఇంకా వెలుగులు పుట్టలాగా ఉండి ఉండాలి. అట్టి వెలుగుల పుట్టకి మూల స్థానం, జన్మస్థానం ఏదనుకుంటున్నాము మనము? సముద్రము అనుకుంటున్నాము. అంటే సముద్రంలో నుంచి మనకు కనిపిస్తున్నాం కదా, ఆ సముద్రంలో భాషించటానికే మిహిర ద్వీప నగరము అంటూ జగద్గురువులు ఈ శ్లోకాన్ని ఆ సూర్యుడి యొక్క కిరణాలతోటి పోలుస్తూ ఉన్నారు. ఇక్కడ జడులు అన్నాము. జడులు అంటే ఏంటి? సోమరులు, మందబుద్ధులు, చురుకుతనం లేని వారి అందరినీ కూడా జోడులు అని చెప్తున్నాను. అంటే ఇలాంటి వాటి అన్నింటికి స్వస్తి చెప్పి చైతన్యవంతులుగా చేయాలి అంటే అమ్మవారి పాద పద్మ పరాగము. అమ్మవారి పాదపద్మ పరాగము ఎలాగా? పుష్పగుచ్చము నుంచి నిరంతరము చైతన్య ధార వెలువడే ఒక తేనె ప్రవాహములాగా అమ్మవారి అనుగ్రహము ఎలా ఉంటుంది అంటే చైతన్యవంతులయ్యి సకల కార్య నిర్వహణకు సమర్థురాలవుతూ అన్ని సర్వ విద్యలలో పారంగుతులయ్యి సర్వదా ఉత్సాహవంతులవుతారు అని అర్థం. మరి దరిద్రుల పట్ల ఆ జగజ్జనని పాదపద్మ పరాగము లేసము ఉంటేనే చింతామణి వరుసలాగా ఎన్ని చింతామణులు ఉంటాయో కూడా చెప్పలేము. అందుకనే గుణనిక గుణనిక అంటూ వాటిల్ని చెప్తూ ఉన్నారు. గుణనిక గుణనిక అనే పదాన్ని అర్థము చెయ్యాలి అంటే మన అక్షరాలలో ఉండే అంకెలులాగా మనం చదువుతున్న అక్షరాలలో అన్నీ కూడా ఉన్నాయి చింతామణులే. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో చూడండి. ఈ గుణనిక అనే పదము ఎంతో గొప్పది. ఈ గుణనికలో అమ్మవారి యొక్క చింతామణులు మన చింతలో మన కోరికలు అన్నీ తీర్చేంత సమర్థవంతమైన మహిమ కలవి. ఇక జన్మ అనే పదానికి ఏమిటి? సంసారము అనే అర్థం. ఈ జలధి అనే సముద్రం జన్మ జలధి అంటున్నారు. జన్మ జలధి అంటే ఈ సంసార సాగరంతో జీవనాన్ని మనం పోలుస్తూ ఉంటాం. సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, కష్టాలు ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాము? సముద్రములోని అలల పోట్లులాగా మన సంసారాన్ని పోలుస్తూ ఉంటాం. ఈ సంసారంలో దిగబడిన వాళ్ళు ఇక బయటికి రాలేరు, తేలిపోవటానికి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పని ఈ సంసారము మనం ఒక సాగరంతో పోలుస్తూ ఉంటాం. ఈ సంసారం అనే సాగరములో అమ్మవారి పాద పద్మ పరాగ లేసము ధరించిన విష్ణుమూర్తి వరావహతారము ఎత్తి ఆ కొరలలో నుంచి భూమాతని, ఎక్కడో అడుగున పడి ఉన్న భూమాతని సముద్రంలో నుంచి పెళ్ళున తీసుకువచ్చి మరల పునఃసృష్టి గావించాడు. అది వరాహమూర్తి కొర. అంటే సముద్రం లోపల దిగబడిన పృథివీని పైకి ఉద్ధరించటానికి అమ్మవారి పాదపద్మ పరాగము సంసార సముద్రంలో దిగుబడి ఉన్న జీవులన్నీ ఉద్ధరిస్తూ ఉంది. మనలో ఉన్న తాపత్రయాదులు అందరినీ
అతీతులుగా చేస్తుంది. మనలోని తాపత్రయాలు అన్నీ పటాపంచలు చేసి జీవులను అనుగ్రహిస్తూ ఉద్ధరిస్తుంది. అలా ఈ శ్లోకం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంశ్రా మురరిపు వరాహస్య భవతి. అలా అమ్మవారి యొక్క పాదపద్మ పరాగము వల్ల మనలో ఉండే మనలో ఉండే ఏంటది అజ్ఞానము, జడులుగా ఉండే మన బంధబుద్ధి మొత్తము కూడా తీసివేస్తుంది. ఎలా తీసివేస్తుంది అన్నదానికి వరాహమూర్తి ఎక్కడో భూమిని తీసుకువచ్చినట్టు దంశలతో భూమిని తీసుకువచ్చి భూమిని నిలబెట్టినట్లుగా అమ్మవారు మన యొక్క అజ్ఞానాన్ని తీసివేస్తుంది అన్నారు. చూడండి, ఒక్క చిన్న శ్లోకములో మనల్ని జగద్గురువులు ఎక్కడి దాకా తీసుకువెళ్ళారు. మళ్ళీ ఇంకొకసారి ఈ శ్లోకాన్ని చెప్తున్నాం. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంశ్రా మురరిపు వరాహస్య భవతి.